Beloved God, help us all to love you more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avtar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की జై. బాబా అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈ రోజు కూడా మన ప్రీతముడైన మెహర్ ప్రభు ఆయనతో సహజీవనం సాగించే సదవకాశాన్ని మనకు కలుగు చేశారు ఆయన. అందుచేత ఆ ప్రీతమునికి, ఆ దివ్య సనాతనునికి, ఆ లోక రక్షకునికి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 10వ భాగంలో 4302వ పేజీలు 3వ పేర చెప్పుకొని ఆపుకున్నాం. ఆ పేర ఒక ప్రత్యేకమైన పేర. ఏమిటా ప్రత్యేకత? ఆయన ఒక విధంగా చెప్పాలంటే నామజపం గ్రంథ పఠనం చెయ్యాలని చెప్పారు. నామజపం గ్రంథ పఠనం ఈ రెండు కూడా ఏమిటి అంటే, గ్రంథ పఠనం వల్ల మనకి ఇప్పుడు బాబాల సభలు కూడా బాబా ఏ గ్రంథాలు అయితే ఇచ్చారో అవి తప్ప ఇతర గ్రంథాలు చదవరు అంటే చదవడం ఇష్టం లేక కాదు. ఈ గ్రంథాల కంట ఇతర గ్రంథాల్లో ఇంకేమీ సాహిత్యం లేదు గనక ఒకటి. అంతేత గ్రంథ పఠనం చేయమంటే మామూలుగా జనరల్ గ్రంథ పఠనం కాకుండా బాబా ఇచ్చినటువంటి ఆ పుస్తకాల్లోని ఏదైతే ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయో అవి చదువుకోమని అర్థం. ఇక రెండవది నామజపం. మళ్ళీ భగవంతుడు మెహర్ బాబా మనకి ఒక విధంగా అనుగ్రహించి మన ఆయన తోడుకున్నాడు కనుక ఆయన నామజపం ఈ రెండు చేస్తే అవుతుంది. ఆయన అంటాడు, మీరు ఇలా ప్రయత్నంగా చేస్తే భగవంతుని ఆరాధించినట్టుగా నిండు హృదయంతో నేను భావిస్తానంటాడు ఆయన. అది మనకు చెప్పాడు. అక్కడ కాపుకున్నాం. ఇప్పుడు అప్పుడు బాబా శ్రీబాబు చదువుతాడు, వినండి. అవతార్ మెహర్ బాబా की జై. అప్పుడు బాబా భగవంతుని 10 దశలను వివరించే పటాన్ని తీసుకురమ్మని పాద్రిని ఆదేశించారు. దానిని చూపిస్తూ ఈ పటంలోని 10వ దశ పరాత్పర పరబ్రహ్మ దశగాను, 9వ దశ పరమాత్మ దశగాను పిలువబడతాయి అని బాబా చెప్పారు. ఆ తరువాత భగవంతుని 10 దశలను వివరించి ఇంకా ఇలా చెప్పారు. ది బియాండ్ స్థితిని హిందువులు పరాత్పర పరబ్రహ్మ దశ అని, సూఫీలు వారా ఉల్ వారా గాను అభివర్ణిస్తారు. ఈ బియాండ్ దశ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ నీవెంత లోతుగా, మరింత లోతుగా ఆలోచించినా ఆ స్థితిని గ్రహించడం అసాధ్యం. భక్తుని స్థితిలో ఉన్న నేను భగవంతుని పరాత్పర పరబ్రహ్మ స్థితిని ఆవాహన చేస్తూ ప్రార్థిస్తున్నాను. విభూతికి బాలనాటికి బాబా వంగి నమస్కరించారు. విభూతిని దుని వద్దకు వెళ్లి ఓం పరాత్పర పరబ్రహ్మ పరమాత్మ అని జపించమని ఆదేశించారు. ఆ తరువాత బాబా భగవంతుని 10 దశల చిత్రపటం గురించి ఇంకా వివరిస్తూ ఇలా చెప్పారు. అస్తిత్వం కలిగి ఉన్నదంతా భగవంతుడే.
ఉనికి లేనిది యావత్తూ కూడా భగవంతుడే. సరే, ఇంకా ఏమి మిగిలి ఉంటే అది కూడా భగవంతుడే. అందుకనే ఇది సత్యము. కొంతమంది నన్ను, బాబా ఈ మాటలన్నీ అక్షర ఫలకంపై చూపిస్తున్నావు, మరి నిజమైన అనుభవం సంగతి ఏమిటి అని ప్రశ్నిస్తారు. వారికి నేను చెప్పేది ఒక్కటే, వేచి ఉండండి అని. దౌలత్ సింగ్ ని పిలిచి, నీవే ప్రభువు, నన్ను నీకు అర్పించుకుంటున్నాను అన్న గురునానక్ ప్రార్థనను జపించమన్నారు బాబా. ఆ తరువాత భగవన్ నామాన్ని జపించే వారందరినీ ఉద్దేశించి, అంతకు ముందు జోపిడీలో జపించినట్లు ఒకరి తర్వాత ఒకరుగా భగవన్ నామాన్ని గట్టిగా జపించమని చెబుతూ ఇలా అన్నారు. భగవంతుని నామాన్ని నిజాయితీగా నిండు హృదయంతో జపించండి. భగవంతుడు ఎవరో ఒకరి ప్రార్థనను విని ముగ్ధుడు కావచ్చును. ఈ భగవన్నామం చెయ్యమని బాబా మనందరికీ ఎంత ప్రేమతో ఒత్తిడి చేస్తున్నారో చూడండి. ఆ ఒత్తిడి వెనుక ఆయన ఏమంటున్నారు? నిజాయితీగా నిండు హృదయంతో చేయమంటున్నారు. అలా చేయడం వల్ల అంటే మనందరం చేసామనుకోండి, ఎవరో ఒకరి ప్రార్థనలు విని భగవంతుడు ముగ్ధుడు కావచ్చును అంటున్నారు. అంతమంది చేసినా ఎవరైతే నిజాయితీగా నిండు హృదయంతో చేస్తారో ఆ వ్యక్తికి ఆ ప్రార్థన ఏమవుతుంది? ముగ్ధుడిని చేస్తుంది అన్నారు. అంటే ఒక్కడు బెనిఫిట్ అయితే అందరూ బెనిఫిట్ అవుతారని ఆయన ఉద్దేశం. నెక్స్ట్, భోజన విరామానంతరం బాబా తిరిగి భగవంతుని 10 దశలు చిత్రపటాన్ని వివరించడం మొదలుపెట్టారు. సమస్తము భగవంతుడే. ఈ చార్టులో ఒక సూచన ఉంది. అదేమిటంటే, ప్రతి విషయము 7 అన్న సంఖ్యపైనే ఆధారపడిన వైనం కనిపిస్తోంది. 7 దశల అవరోహణం అనగా దివ్య చైతన్యం నుండి భౌతిక చైతన్యానికి దిగి రావడం. 7 దశల ఆరోహణం భౌతిక పైకి వెళ్ళడం. మరియు ఆధ్యాత్మిక యాత్రలో 7 దశలతో కూడిన 3వ ప్రయాణం. ఇలా అన్ని 7వ సంఖ్యను సూచిస్తున్నాయి. చైతన్య పరిణామ క్రమంలోని ప్రతిష్టంభనం సంభవిస్తుందని అననంలోని నా భావాన్ని ఈరోజు మీకు స్పష్టంగా వెల్లడించాలనుకుంటున్నాను. ఎరుకలేని దివ్యత్వం ఎరుక పొందిన భగవంతునిగా పరిణామం చెందడం అనే క్రీడయే ఈ సృష్టి. రాతిలో భగవంతుడు అత్యంత పరిమిత స్థాయిలో చైతన్యం కలిగి ఉంటాడు. మానవుల్లో భగవంతుడు పూర్తి చైతన్యంతో ఉంటాడు. మానవుల్లోనూ, రాయిలోను, లోహంలోను, వనస్పతి అంటే వృక్షం మొదలైన వాటిలోనూ ఉన్న భగవంతుడు ఒక్కడే. చైతన్యం వృద్ధి చెందడం అన్నది ఒక క్రమమైన ప్రక్రియ. రూప పరిణామము, చైతన్య వికాసము, ఈ 2 ప్రక్రియలు కూడా మానవుల్లో చరమ స్థాయికి చేరుకుంటాయి. అయినప్పటికీ మానవుడు తానే భగవంతుడన్న విషయం తెలుసుకోలేడు. ఈ గందరగోళం ఇక్కడ ఇప్పుడు ఈ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ మేము చాలాసార్లు బాబా నాతో చెప్పించిన ఏమిటంటే, ఇందులో 6వ దశ సంపూర్ణ మానవుడి దశ. మానవుడిగా భగవంతుడి యొక్క ప్రయాణం అది 6వది. అయితే బాబా ఏమంటున్నారు, ఇందులో ఈ చార్ట్లో 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లు 7 అన్నటువంటి ఆ సంఖ్యకి ఒక ప్రాధాన్యత ఇవ్వబడింది. అంటే 7 దశల అవరోహణం, 7 దశల ఆరోహణం, డిసెండింగ్, అసెండింగ్, అవరోహణం, ఆరోహణం. అవరోహణం అంటే ఏమిటి? దివ్య చైతన్యం నుండి భౌతిక చైతన్యానికి దిగి రావడం.
అంటే మనకి దివ్య చైతన్యం గురించి తెలుసు అంటే తెలియదు. కానీ బాబా అన్నారు కదా, దివ్యమైనటువంటి చైతన్యము అంటే ఆ చైతన్యం అది చాలా ఉన్నతమైనది, అంటే అదే భగవంతుడు అని మనం అనుకోవచ్చు. ఆ దివ్య చైతన్యం నుండి భౌతిక చైతన్యానికి దిగిరావడం, ఇది ఒక విధంగా అవరోహణం. 7 దశల ఆరోహణం, అదేమిటి 7 దశలతో కూడిన 3వ ప్రయాణం, 3rd జర్నీ. ఇలా అన్ని 7 సంఖ్యలు సూచిస్తున్నాయి అంటారు ఆయన. బాబా మనకి కొంచెం డీప్, ఆయన దిగి రావడానికి, అక్కడి నుంచి దివ్య చైతన్యం దిగి రావడానికి 7 దశలు. మళ్ళీ ఈ దివ్య చైతన్యాన్ని అంటే దిగిచ్చాడు, దివ్య చైతన్యం నుండి దిగిచ్చాడు, మళ్ళీ పైకి అంటే మీదకి వెళ్ళడం, దాన్ని అసెండింగ్ అన్నారు. ఇలా 7వ సంఖ్యకి ప్రాధాన్యత ఇస్తూ ఆయన ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, స్టేల్మెంట్ అంటే ప్రతిష్టంభనం, అంటే చైతన్య పరిణామ క్రమంలో చైతన్యం ప్రతిష్టంభనం సంభవిస్తుందని అనడంలో ఆ భావాన్ని దాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నారు బాబా. ఏటి అదేమిటది? ఎరుకలేని దివ్యత్వం. దిగి వస్తే దివ్యత్వం కిందకి, దాని మీద దానికి ఎరుక ఉండదు. అన్కాన్షియస్ డివినిటీ అంటారు ఇంగ్లీష్లో. ఎరుక పొందిన భగవంతునిగా, అంటే పరిణామం చెందడం అనే క్రియయే ఈ సృష్టి. అంటే మనకి ఇది తెలియనక్కర్లేదు, కానీ ఒక్క విషయం మాత్రం మీకు సింపుల్గా బాబా చెప్తారు. ఏంటంటే మానవుడిగా పుట్టిన సామాన్యమైనటువంటి జీవనం సాగించే బిందు ఆత్మ, డ్రాప్ సోల్, దాని యొక్క యథార్థమైన స్థితి ఓవర్ సోల్, మహా ఆత్మ కింద అది మారాలి. అది అప్పుడు ఏమొస్తుంది, దానికి పూర్తి చైతన్యం ఉంటాయి. అంటే మానవునిలోని భగవంతుడు పూర్తి చైతన్యంతో ఉంటాడు. మానవునిలోని భగవంతుడు అంటే అవతార పురుషుడు. మానవునిలోని భగవంతుడు అంటే అవతార పురుషుడు పూర్తి చైతన్యంతో ఉంటాడు. అన్ని చైతన్యం అంటే చైతన్యం అనేది అన్ని దశల్లో కూడా ఆయన పరిపూర్ణంగా ఉంటాడు. ఆయన మానవుడిగా ఉన్నప్పటికీ కూడా మానవునిలోను, రాయిలోను, లోహంలోను, వనస్పతిలోను మొదలైన వాటిలోనూ ఉన్న భగవంతుడు ఒక్కడే. వివిధ స్థాయిల్లో ఆయన అనుభవాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇక చైతన్యం వృద్ధి చెందడం అనేది ఒక క్రమమైన ప్రక్రియ అంటాడు. రూప పరిణామం, ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మ్స్, చైతన్య వికాసం, అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ 2 ప్రక్రియలు కూడా మానవునిలో చరమస్థాయికి చేరుకుంటాయి. అయినప్పటికీ మానవుడు తానే భగవంతుడు అన్న విషయం తెలుసుకోలేడు అంటారు ఆయన. మనం భగవంతుడు అవుతాం లేదా పక్కన పెడదాం, సంపూర్ణ మానవుడు ముందు అవుదాం. సంపూర్ణ మానవుడు అంటే తనలో ఉన్న చైతన్యం అది తనది కాదు, అది భగవత్ చైతన్యము అన్నటువంటి ఒక ఎరుక ఎవరిలో అయితే వస్తుందో అది ఒక విధంగా సంపూర్ణ చైతన్యము అనొచ్చు. అందుకని బాబా ఏమంటున్నారు, మానవుడు తాను భగవంతుడు అన్న విషయం తెలుసుకోవడం కోసం పరిణామం అనేది ఒక క్రమ పద్ధతిలో జరగవలసి ఉన్నది అంటారు ఆయన. నెక్స్ట్ పదకలైనా ఈ గందరగోళం ఏర్పడడానికి కారణం ఏమిటి? పరిపూర్ణమైన రూపం లభించినప్పటికీ తాను భగవంతుడేనన్న విషయాన్ని మానవుడు ఎందుకు గ్రహించలేకున్నాడు? రూపము, చైతన్యము ఈ 2 క్రమంగా పరిణామం చెందుతూ మానవుని స్థితికి చేరే ప్రక్రియలో జీవికి స్థూల ప్రపంచ సంస్కారములు
సంక్రమించి సంపూర్ణముగా అంటిపెట్టుకుని పోవడమే ఈ ప్రతిష్టంభనకు కారణం. తనను తాను తెలుసుకునేందుకు భగవంతునికి చైతన్యం ఆవశ్యకమైంది. కానీ సంపూర్ణ చైతన్యం పొందినప్పటికీ తనను తాను భగవంతునిగా తెలుసుకోవడానికి బదులు ఈ ప్రపంచాన్నే వీక్షిస్తాడు. స్థూల జగత్తు గురించి తెలుసుకుంటాడు, సంస్కారముల గురించి తెలుసుకుంటాడు. మనిషికి తాను భగవంతుడినన్న విషయం గ్రహించడం సాధ్యమే అయినప్పటికీ ఈ జ్ఞానాన్ని నుండి అతడిని దూరంగా తీసుకువెళుతూ నిజానికి అతన్ని పక్కదారి పట్టించే విషయమేది? ప్రయాణంలోని మొట్టమొదటి అవరోహణకు సంబంధించిన మొదటి 6 దశల్లో సంక్రమించే సంస్కారముల ప్రభావమే అది. ఈ సంస్కారములు పూర్తిగా ఖర్చు అయిపోయినప్పుడు మాత్రమే మానవుడు తాను భగవంతుడినని తెలుసుకుంటాడు. దీనిని సాధించడానికి అనగా ఈ విధముగా సంస్కారమును తొలగించుకునే ప్రక్రియలో భాగంగా మానవుడు మళ్ళీ మళ్ళీ మానవునిగానే జన్మిస్తూ ఉండాలి. ప్రయాణంలో ప్రతిష్టంభన అని నేను చెప్పడంలోని అర్థం ఇదే. చూసారా? అంటే ఇది మనకి ఎంత స్పష్టంగా వివరించుకుందామనే భావన కలిగినప్పటికీ కూడా పూర్తిగా సబ్జెక్ట్ లో మనం ఒక విధంగా ఆ సబ్జెక్ట్ లో మనం ఏకం కావాలి, సబ్జెక్టుతో ఏకం కావాలి. అంటే మానవుడు యథార్థానికి భగవంతుడే. ఎలాంటి భగవంతుడు? నేను భగవంతుడను అన్న ఎరుక లేని భగవంతుడు. సింపుల్ గా బాబా చెప్పిస్తున్నారు మీకు. మానవుడు భగవంతుడే, కానీ ఎలాంటి భగవంతుడు? నేను భగవంతుడను అన్న ఎరుక లేకుండా ఉన్న భగవంతుడు. మరి భగవంతుడికే నేను భగవంతుడను అని ఎరుక లేకపోతే మరి ఆ ఎరుక ఏ విధంగా కలుగుతుంది? ఎలాగ ఆయనకి కలుగు చేయబడుతుంది? ఎవరి వల్ల కలుగు చేయబడుతుంది అంటే ఒక ప్రాసెస్ లో బాబా గాడ్ స్పేస్ లో చెప్పుకెళ్ళాడు పరిణామక్రమం. అలాగే ఆరోహణ కూడా ఒక ప్రాసెస్ లో చెప్పుకెళ్ళాడు ఆయన. ఇవన్నీ వద్దు, ఇవన్నీ మనం మర్చిపోయి చేద్దాం, ఓ పని చేద్దాం. ప్రతి మానవుడు కూడా సంస్కారాల బారిన పడి అంటే గత జన్మలో చేసుకున్నటువంటి మంచి చెడ్డ అవి సంస్కారాలుగా రూపాంతరం చెంది మళ్ళీ జన్మలో జన్మ పోతే మన జన్మలోకి సంస్కారాలు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, బదిలీ అవుతున్నాయి. అంటే సంస్కారాలు మానవ ఉంటున్నాయి. అవి ఏం చేస్తున్నాయి? ఆ సంస్కారాలు వాటి క్యారెక్టర్ ఉంటుంది, గుర్తుంచుకోండి. రూపం ఉండకుండా క్యారెక్టర్ చూపిస్తాయి. అంటే ఉదాహరణకి గాలి ఉందండి, మనకు కనబడదు, కానీ అది మనకి ఊపిరి ఇస్తుంది కదా గాలి, అది కనబడుతుంది ఒకటి. అంచేత భగవంతుడు అనే చైతన్యం ఉన్నప్పటికీ కూడా సంస్కారాల మూలంగా తనని తాను తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు. కాబట్టి ఏమంటాడు ఆయన? ఈ ప్రతిష్టంభకు కారణం తనను తాను తెలుసుకునేందుకు భగవంతునికి చైతన్యం ఆవశ్యకమైంది అంటాడు. చైతన్యము అంటే ఏ చైతన్యం నుంచి ఏ చైతన్యం రావలసి ఉన్నది అని అనుకుందాం ఒకసారి. మానవ చైతన్యం ఎలా ఉంటుంది? ఒక విధంగా పూర్తిగా సంస్కార భూయిష్టమే ఉంటుంది. మంచి చెడుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అది ఏమని మరిన్ని లేవు. ఎప్పుడైతే వీడు ఈ మానవుడు నేను మానవుణ్ణి కాను, నేను ఎలా వచ్చాను
అన్న ఒక్కసారి ఒక తీవ్రమైన ఆలోచన కాని వాడికి వస్తే, నేను మానవుణ్ణి కాను అనుకుంటే మరి ఏది, నేను ఎవరిని, హుయామై హుయామై అనేటువంటి ఒక మాట వస్తుంది కదా. ఆ వచ్చినప్పుడు ఏమవుతుంది, పరిణామ క్రమంలో వికాసవంతం చెందినటువంటి ఆ చైతన్యము, మరిది ఆ చైతన్యం ఏమవుతుంది, మానవుడిగా అది దాని యొక్క ప్రయాణం చేయవలసిన చైతన్యం తక్కువ దానికి గడ్డి పడుతుంది, ఆగిపోతుంది. ఎప్పుడైతే చైతన్యం ఆగిందో అప్పుడేమవుతుంది, భగవంతుడికి ఒక అవకాశం వస్తుంది. కనిపించకుండా, కంటికి కనిపించకుండా ఉన్నటువంటి ఆ భగవంతుడికి ఒక అవకాశం వస్తుంది నిన్ను మోల్డ్ చేయడానికి, మనిషిని మోల్డ్ చేయడానికి. ఎప్పుడైతే మనిషికి మోల్డ్ చెయ్యాలి అనే ఆలోచన భగవంతుడికి వస్తుందో, వీడు కానీ అటువంటి వాడు, అటువంటి స్థాయిలో ఉన్నవాడు భగవన్నామం చేస్తూ ఉంటే క్రమంగా ఆయన ఏం చేస్తాడైనా, ఈ స్థూల జగత్ ఏదైతే ఉందో సంస్కార భూయిష్టమైంది, దాని నుంచి వాడు విడివడిపోతాడు. ముందు జరగాలి కదా. జైల్లో ఉంచినంత కాలం దొంగ దొంగే, ఏదో నేరం చేశాడు దొంగ అయ్యాడు, నేరం చేశాడు దొంగగా వాడిని పరిగణించి శిక్ష జైల్లో వేశారు. కానీ ఆడక్కడ చాలా చాలా ఉన్నతంగా బ్రతుకుతున్నాడు. ఆయన చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, వీడిని ఎందుకు జైల్లో పెట్టారా అని. అటువంటి వాడికి విడుదల చేస్తే, ఆ విడుదల చేసిన వాడు ఏమవుతాడు, ఏది జరిగితే ఆడు విడుదలయ్యాడో ఆ కారాగారం నుంచి దాన్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడేమిటి, ఏ సంస్కారాల ఇనప ఉచ్చులో చిక్కుకున్నాడో మానవుడు, అది భగవద్ధ్యానంతో అక్కడి నుంచి కానీ బయటకు వస్తే భగవద్ధ్యానంతోనే రాగలడు. గుర్తుంచుకోండి, మనం చేస్తున్న ఏ చర్యల వల్ల కూడా సంస్కారాలు ఉచ్చులొచ్చి బయటికి రాలేము. ఇంకా నూతన సంస్కారాలు ఏర్పడుతుంటాయి. ఎలాగ ఏర్పడతాయి, పాట పాడావు అందరూ మెచ్చుకుంటారు, ఉబ్బిపోయిపోతావు, దానివల్ల సంస్కారాలు ఏర్పడతాయి. లేదు మెచ్చుకోలేదు, ఉబ్బిపో, దానివల్ల సంస్కారాలు ఏర్పడతాయి. నేను పాడాను అని అహంకరిస్తావు, దానివల్ల సంస్కారాలు ఏర్పడిపోతాయి. నేను పాడాను అందరినీ ఆనందపరిచాను, ప్రతి ఆలోచనగా సంస్కారాల కింద రూపాంతరం చెందిపోతుంటుంది. అందుచేత ఏంటి, ఖచ్చితంగా ఎలాగ ఉండాలి, నేను మానవుణ్ణి కాను, ఐఎమ్ నాట్ ఎ మ్యాన్, ఐఎమ్ సంథింగ్ ఎల్స్ అనేటటువంటి ఒక ఆలోచన తీవ్రంగా రావాలి. మీరు నన్ను అడిగారు అనుకోండి, మీకు వచ్చిందా, నేను నాకు రాలే, నిర్మమాట నాకు రాలే. నేను ఆయన మీద డిపెండ్ అయిపోయాను, బాబా మీద. పెంచేత డిపెండ్ అయిపోయాను, చేతకాని వాడిని. నా సంస్కారాల్ని నేను అవి అడిచివేసే పరిస్థితి కానీ రాకుండా చూసుకునే పరిస్థితి నాకు లేదు. అంచేత ఆయన మీద డిపెండ్ అయిపోయాను. ఈ డిపెండ్ అవ్వడం మంది మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. మంచి ఎలాగా, నిరంతరం బాబా నామం చేస్తూ ఏదైతే మానవ రూపం వచ్చిందో ఆయనకి, ఆ రూపాన్ని నువ్వు అంటిపెట్టుకొని ఆయన నామం చేస్తూ ఏమవుతుంది, నీకు సంస్కారాలు మరి ఏర్పడవు. నిరంతరం బాబాతో ఉండి, బాబా స్మరణలో ఉండి, నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ ఉంటే మీకు సంస్కారాలు ఎలా ఏర్పడతాయి? ఏమీ లేదు, నామం చేసినంత మాత్రం చేత ఆంజనేయ స్వామికి రామబాణం ఏమి చేయలేకపోయింది, అంతే కదా. రామబాణమే ఏమి చేయలేకపోయింది. నామస్మరణ చేస్తే నీకు సంస్కారాలు ఏం చేస్తాయి? ఏమి చెయ్యవు. అది మీకు, నేను బాబా నామస్మరణలో ఉంటే నాకు ఏ విధమైన పరిస్థితి, నాకు రాకూడని పరిస్థితి రాదు అన్న విశ్వాసం వీళ్ళు ఏర్పడాలి. ఆ విశ్వాసం ఏర్పడితే అది ఆయన కరుణ ఉండాలి రావడానికి. కానీ ప్రయత్నిస్తే పెద్ద సమస్య కాదు. అన్నిటినీ విడిచిపెట్టి కేవలం ఆయనతో ఉండొచ్చు, ఆయన ప్రేమను అనుభవించవచ్చు. అలా ప్రేమను అనుభవిస్తూ ఆయన నామస్మరణ చేస్తూ ఉంటే నీకు సంస్కారాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేస్తాయి? పైగా కొత్తవి పుట్టవు కదా, పాతవి రద్దయిపోతూ ఉంటాయి. అందుకని ఈ ప్రపంచాన్ని వీక్షిస్తూ స్థూల జగత్తు గురించి తెలుసుకుంటే సంస్కారాల గురించి తెలుసుకుంటాడు. అప్పుడు ఆ సంస్కారాలని ఎలాగ మనం పోగొట్టుకోవడం అని ఆలోచిస్తాడు. ఆ ఆలోచన మనం రాకూడదు కదా, రావాలి.
రావాలంతే, రాకపోతే ఇంతే. అందుచేత బాబా మీకు ఈ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ ని 7+7 జర్నీని మీకు చెప్పడం జరిగింది. నాన్న మనిషికి తాను చదివేశాము, అది చదివేశాము. చదివిసావా? చదివిసావా? అది చదివేశాం. జ్ఞానం వైపుకు ప్రయాణం చేస్తున్నట్టే. అయితే నిజానికి పక్కదారి ఏర్పడుతుంది మనకి. మొట్టమొదటి ఆరోహణ అవరోహణ సంబంధించిన మొదటి 6 దశల్లో సంక్రమించే సంస్కారాల ప్రభావమే. మొదటి 6 దశలు రాత్రి నుంచి ఇంచుమించుగా జంతు వరకును ఆ 6 దశలను అక్కడే సంస్కారాలు ఎక్కువ ఏర్పడ్డాయి. ఈ సంస్కారాలు పూర్తిగా ఖర్చు అయిపోవాలంటే భగవన్నామ స్మరణ వల్లే అవుతుందండి. మరి ఇంక దేని వల్ల అవదండి. ఇందులో మరి మనం రాజీ పడతామంటే జరగదు. అంచేత దానికి ఏమిటి, మానవుడు మళ్ళీ మళ్ళీ పుట్టుగా మనిషిగా జన్మిస్తూ ఉంటాడు. దేనివల్ల ఈ సంస్కారాలు ఉంటే. అందుకే ప్రతిష్టంభన వస్తుంది అంటాడు ఆయన 2వ పేరాలు. అందుకని మనం ఏం చేద్దాం, సులువు ఏంటంటే మనం నిరంతరం బాబా నామాన్ని ఉందాం. ఏమనుకోవద్దు, నేను ఎంతున్నా బాబా నామస్మరణలో ఉంటున్నాను కానీ, బాబా కార్యక్రమం చేస్తున్నాను కానీ, నాకు బాబా అంటే చాలా సంపూర్ణమైన ఇష్టం ఉందని కానీ ఇవేమీ అనుకోవద్దు. సింపుల్ గా భగవన్ నామాన్ని అలా పట్టుకొని వేళ్ళబడ్డమే. మీకు వస్తుంది. మనకు ఎందుకు బాబా పరిచయం చేశారో తెలుసిన, వాళ్ళు 6 భూమికలు దాటిన వాళ్ళు. 6 భూమికలు దాటిపోయిన తర్వాత కూడా ఆ భగవంతుడి యొక్క ధ్యానంలో 100కి 100 పాళ్ళు ఉంటారు వాళ్ళు. ఆ వస్తువులు మనకు పరిచయం చేశాడు బాబా. అందుకే మనం వస్తువులు అయిపోం. కానీ ఎప్పుడైతే ఇలా నిరంతరం బాబాతో ఉంటామో దానివల్ల మన యొక్క సంస్కారాల ఉనికికి ప్రతిష్టంభన ఏర్పడిపోద్ది. ఆ సంస్కారాలు మళ్ళీ పెరగడానికి ప్రతిష్టంభన వచ్చేస్తుంది. అది కావాలన్నమాట. పై విషయాలను నెక్స్ట్ పై విషయాలను వివరించే సమయంలో బాబా తన కళ్ళు మూసుకొని క్రమక్రమంగా వికసించే చైతన్యాన్ని విశదపరిచేందుకు గాను మళ్ళీ తన కళ్ళను మెల్లమెల్లగా తెరిచారు. ఈ విధంగా బాబా తన కళ్ళను నెమ్మదిగా తెరుస్తూ చైతన్య క్రమ వికాసాన్ని సూచించారు. కళ్ళను పూర్తిగా తెరిచిన తరువాత బాబా తన దేహాన్ని తాను చూడకుండా తన చుట్టూ ఆవహించి ఉన్న సమస్త వస్తుజాలాన్ని వీక్షిస్తూ ఇలా వివరించారు. మనిషి తన పరిపూర్ణమైన మానవ రూపాన్ని పొంది కూడా తన చుట్టూ ఉన్న సమస్తమైన ఇతర విషయాలన్నింటినీ గ్రహిస్తాడు. కానీ తనను గురించి తెలుసుకోడు. అనగా తానే భగవంతుడిని. అంటే మనకి మన దృష్టి ఎలా ఉందంటే అవుట్ సైడ్ లో ఉంది. మనకి అవుట్ సైడ్ ఉంది మన దృష్టి, ఇన్సైడ్కి వెళ్ళడం లేదు. అది బాబా అంటున్నారు. చదువునా చార్టులోని పరాత్పర పరబ్రహ్మ స్థితిలోని భగవంతుని స్థితి సూచిస్తూ బాబా ఇలా వివరించారు. ఈ స్థితిలో ఉన్న భగవంతుణ్ణి అవగాహన చేసుకోవడం పరమాత్మ స్థితిలో ఉన్న భగవంతునికి కూడా శక్యం కాదు. ఈ స్థితికి ప్రారంభము లేదు, అంతము లేదు. ఈ స్థితిని కేవలం ఉన్నది అని మాత్రమే చెప్పగలం. పరాత్పర పరబ్రహ్మ స్థితిలోనున్న భగవంతుని గురించి పరమాత్మ స్థితిలోనున్న భగవంతుడు ఆలోచించడం ప్రారంభించగానే ఆ ఆలోచనలోనికి ద్వంద్వత్వం అడుగుతుంది. కానీ పరమాత్మ స్థితిలో మొదటగా అటువంటి ఆలోచన రావడం అన్నది అసాధ్యమైన విషయం. ఎందుకంటే ప్రారంభంలో భగవంతుడు చైతన్యరహితుడై అచైతన్యంతో అనగా ఎరుకు లేనివాడై ఉంటాడు. అప్పుడు భగవంతుడు చైతన్యాన్ని పొందుతాడు. ఇలా చైతన్య స్థితిలోనికి వచ్చిన భగవంతుడు చైతన్య రహిత స్థితిలోని తొలి అనుభవాన్ని తెలుసుకోగోరితే మళ్ళీ తాను చైతన్య రహితుడవ్వాలి.
ఇది అసాధ్యమైన విషయం. భగవత్ చైతన్యం ఒక్కసారి అనుభవంలోనికి వచ్చింది అంటే ఇక అది ఎప్పటికీ శాశ్వతమై ఉంటుంది. అయితే అలా ఒక్కసారి భగవంతుని చైతన్యాన్ని అనుభూతి పొందిన తరువాత ఇక కోట్లాది జన్మలెత్తినప్పటికీ అతడు పరాత్పర పరబ్రహ్మ స్థితిలోని చైతన్య రహిత స్థితిని మళ్ళీ అనుభూతి చెందడం సాధ్యం కాదు. అయినా ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితి అస్తిత్వం కలిగి ఉందని నేను చెబుతున్నాను. అంతేగాక మనందరి మూలస్థితి అది. ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో సర్వము ఉనికి కలిగి ఉంటుంది. కానీ ఆ సర్వము కూడా శూన్యముగా ఉనికి కలిగి ఉంటుంది. చిన్న విషయం మీకు చెప్తాను. ఒకసారి ఎక్కడో ఇక్కడ శ్రీకాకుళంలో నెలవారీ సమావేశాలు జరిగి ఆ సమావేశంలో అనేక ప్రశ్నలు అడుగుతుండేవాడు. ఆ ప్రశ్నకి సమాధానం బాబా చెప్తుండేవాడు. అయితే బాబా చెప్తున్నాడు అని ఎందుకు నేను చెప్తానంటే, ఇప్పుడు కూడా మీకు బాబాయే చెప్తున్నారు, ఈ పనిముట్టు కాదు. బాబా ఎందుకు చెప్తారు అంటే, తనతో సంబంధం ఉన్న తమను తాము తెలుసుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేసినా ఆయన సైలెన్స్ గా ఉండడు, పట్టించుకోకుండా ఉండలేడు. కాబట్టి ఏం చేస్తాడు? ఇంటర్ఫీర్ అవుతాడు. మనం మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నాం, మనం మాట్లాడుకోవడం లేదు, మనందరి ద్వారా ఆయనే మాట్లాడుతున్నాడు. గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తాను, ఈ ఏదైతే సహజీవనం ఉందో ఈ సహజీవనంలో బాబా ఆయన యొక్క రూపాంతరాలు ఏవి? ఈ మానవ జన్మలు ఆయనవే. ఆయనతో ఆయనే ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాడు. ఇది నమ్మండి. మనం లేవిక్కడ. ఆయనతో ఆయనే ప్రస్తావన చేసుకుంటూ ఉన్నప్పుడు మరి మనం ఉన్నామనేమంటే ఉనికి లేని ఉనికితో ఉన్నాం. ఇది అండర్లైన్ చేసుకోండి. ఉనికి లేని ఉనికితో ఉన్నాం అంటే చక్కటి ఉదాహరణ మీకు చెప్తానండి. బాబా అనేది సత్య పదార్థం. ఆ సత్య పదార్థం ముందు ఒక అర్థం ఉంది. ఆ అర్థంలో కూడా సత్య పదార్థం ఉంది కదా. అప్పుడు బయటలో ఉన్న సత్య పదార్థం అర్థంలో ఉన్న సత్య పదార్థంతో మాట్లాడితే దాన్ని ఏమంటారు? సత్య పదార్థంతో మాట్లాడుకుంటుంది అని అంటారు తప్ప సత్య పదార్థం అర్థంలో ఉన్న సత్య పదార్థంతో మాట్లాడుతుంది ఎలాగంటే మనం అర్థంలో ఉన్నది నిజం కాదు కదా. ఈ ప్రపంచంలో మన ఉనికి నిజం కాదు, అర్థం చేసుకోండి. అలా ఒక సహవాసులు ఒక ఆయన అడిగాడు, పెద్ద ఆయన ఎవరు వచ్చాడు, నాకు జ్ఞాపకం దాని పేరు మర్చిపోయినాను, కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చాడు ఆయన. 2 సార్లు 3 సార్లు ఆ వచ్చినప్పుడు ఈ విషయం అడిగాడు ఆయన. అవునండి, నేను ఇది 2వ సారో 3వ సారో మీరు కండక్ట్ చేస్తున్నటువంటి సభకు వచ్చానండి. ప్రతిసారి మీరు మాట్లాడుతుంది నేను కాదు, మాట్లాడుతుంది భగవంతుడు, వింటున్నది మీరు కాదు, వింటున్నది భగవంతుడే అని చెప్తూ ఉన్నారు. కానీ నాకెందుకో అది నాకు ఎక్కడం లేదండి అన్నాడు. ఎక్కడం లేదంటే ఏమిటి మీ ఉద్దేశం? కరెక్ట్గా స్పష్టంగా చెప్పండి అన్నాను. అలా మీరు అంటుంటే నాకు అది అనుభవానికి రావడం లేదు అంటాడు. అంటే ఒక మాట అన్నాను, ఇప్పుడు మనల్ని అర్థంలో చూసుకుంటాం. ప్రతి వాళ్ళు తెల్లవారు ముఖంలో తన రూపాన్ని చూడని మనిషి ఒక్కడు ఉండడండి. అందరూ చూసుకుంటాం ముఖాన్ని కదా. చూస్తే ఏమవుతుంది? మనకి మనమే కనబడతాం, ఇంకెవ్వరూ కనబడదు కదా. మనకి మనమే కనబడుతున్నప్పుడు ఆ రూపాన్ని మనం కాదు అని అనుకోగలమా? అనుకోలేము. సరే, ఒక ఆసామి ఏం చేశాడు,
నిరంతరం బాబాని చూడడానికి అలవాటు పడ్డాడు. అలవాటు పడుతూ ఏం చేశాడు ఆయన? ఆ అలవాటులు ఏదైతే అలవాటు చేసుకున్నాడో ఆ అలవాటులు అద్దంలో నాలో దేవుడు ఉన్నాడు కదా, అద్దంలో నాకు బదులు నాలో ఉన్న దేవుడు ఎందుకు కనబడకూడదు అనుకున్నాడు. అలా ఎందుకు నేను సాధన చేయకూడదు అనుకున్నాడు. అలా సాధన చేశాడు. తను తాను చూడకుండా తనలో ఉన్న దేవుణ్ణి చూద్దామని. ఆ ప్రయత్నంలో నిజాయితీ ఉంది గనక ఒకరోజు ఏం జరిగింది? ఆ అద్దంలో తాను చూసినప్పటికీ తనకి తాను కనబడడం లేదు. అంటే ఏం జరిగింది? ముందు ఏదైతే తాను అనుకుంటున్నాడు ఆ తాను అనుకున్నది అది అలా ఏమైంది? వాడికి సుప్రతిష్టం అయిపోతుంది. రోజు రోజుకి ఎస్టాబ్లిష్ అయిపోయింది వాళ్ళలోని నేను లేను అని. అంచేతమైంది అర్థంలో మరి వాడు కనబడలేదు. అది పెద్ద మహత్యం కాదు, ఏదో ఏదో పెద్ద భగవంతుడు చేసినటువంటి కాదు. వీడి యొక్క విశ్వాసమే, వీడి యొక్క నమ్మకమే నేను లేను అన్న నమ్మకమే అద్దంలో చూస్తే కనబడకుండా చేసింది. చాలా మంది మీకు తెలుసునో తెలీదో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు అద్దాలు చూడరు. అద్దాలు చూడరు, తన రూపాన్ని అద్దంలో చూడరు. ఎందుకు తెలిసిన? ఆ రూపం మాయ. మరి నిజమేంటి? వాడి లోపల ఉంది నిజం. అందుకని ఇక్కడ బాబా ఏమంటున్నారు అంటే ఈ పేరాలో మీకు ఉన్నతమైనటువంటి విషయాలు మాత్రమే బాబా చర్చిస్తున్నారు. ఏమిటి? కోట్లాది జన్మలు ఎత్తినప్పుడు అతడు పరాత్పర బ్రహ్మస్థితిలోని చైతన్య రహిత స్థితిని మళ్ళీ అనుభూతి చెందడం సాధ్యం కాదు. అయినా ఆ పరాత్పర బ్రహ్మస్థితి అస్తిత్వం కలిగి ఉందని నేను చెబుతున్నాను. పరాత్పర బ్రహ్మస్థితి అస్తిత్వం కలిగి ఉంది అంటున్నాడు ఆయన. అంచేత ప్రయత్నం చేస్తే ప్రతి వాళ్ళకి కూడా అదే కదా మూల స్థితి, ఆది మూల సత్యస్థితి అది. అంచేత ఆ పరాత్పర బ్రహ్మస్థితిలో సర్వము ఉనికి కలిగి ఉంటుంది, కానీ ఆ సర్వము కూడా శూన్యంగా ఉనికి కలిగి ఉంటుంది. అందుకే అర్థంలో కనబడ్డవాడు. అంటే ఒక మనిషి భగవంతుని యొక్క అనుభూతి కోసం తప్పిస్తే ముందు వాడికి వాడు లేకుండా అయిపోతాడు. నిన్ను నువ్వు పోగొట్టుకో అన్న బాబా మాటల రహస్యం అదే. అంటే కొంచెం లోతుగా వెళితే తప్ప మనకి అంత పట్టం. అంచేత నాన్న నెక్స్ట్ మరి అవగాహన కావాలన్నా అవగాహనకు ఆవల ఉన్న దానిని అర్థం చేసుకునేందుకు చేసే ప్రయత్నమే ఇదంతా. ఎంత బాగా చెప్పండి. చేయదగది ఏదైనా ఉందంటే అది వాస్తవానికి అంతా భగవంతుడు అవడమే. దీనికోసం మనం భగవంతుడిని ప్రార్థిద్దాం అని చెబుతూ బాబా తన ప్రవచనాన్ని ముగించారు. ఎంత అభివృద్ధిగా షాప్ చేశాడు. దీనికోసం మనం భగవంతుణ్ణి ప్రార్థిద్దాము. ప్రతి వాళ్ళు అద్దాన్ని చూస్తారు, తన రూపాన్ని. ఆ చూసినప్పుడల్లా నేను అది కాదు, నేను భగవంతుణ్ణి. మాయా ప్రభావం వలన నేను ఉన్నాను అనుకుంటున్నాను. నేను బాబా, నువ్వు నాకు ఒక అవగాహన ఇచ్చావు. నేను లేను, ఉన్నది నేను ఒక్కడనే అన్నావు. కాబట్టి నువ్వు ఒక్కడనే ఉన్నప్పుడు నేను ఎక్కడ ఉంటాను? కనుక అద్దం నేను చూడను. అసలు ఎప్పుడు చూస్తానంటే ఆ అద్దం చూసినప్పుడు నేను కాక ఆ అద్దంలో నువ్వు కనబడితే నాకు అప్పుడు నేను కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిన భావంతో చూస్తాను అంటాడు. కొంచెం గాఢంగా ఉంటాయి విషయాలు, కాకపోతే ప్రయత్నం చేస్తే మొత్తం సులువుగానే ఉంటాయి. అద్దం చూడడం అనేది మాని అద్దంలో నిన్ను నువ్వు కాక నువ్వు బాబాని చూడడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటి స్టెప్, సింపుల్ స్టెప్ ఇది. నువ్వు అద్దం ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు కాక నిన్ను నువ్వు చూసుకోవడం కాక ఆ అద్దంలో నీకు బదులు బాబా కనబడాలి. నీకు అంత గాఢంగా నీకు
ఆ పరిస్థితి రావాలంటే నువ్వు ఎంత నామం చేయాలి, ఎంత ఆయన్ని ప్రార్థించాలి ఒకసారి ఆలోచించండి. ఎంత ప్రార్థిస్తే అద్దంలో నువ్వు చూస్తున్నప్పుడు నీ బింబం కాకుండా ఆయన ఎలా కనబడతాడు నీకు? అది కూడా మాయా స్వరూపమే, కానీ మాయా స్వరూపమైనా కనబడాలా? ఆ స్థితి రావడానికి చాలా కాలం పడుతుంది, కానీ అవతార కాలంలో చాలా కాలం పట్టదు. నిన్ను నువ్వు పోగొట్టుకునే పరిస్థితి ఆయన నామస్మరణ వల్ల, ఆయన రూప ఆరాధన వల్ల, ఆయన మీద విపరీతమైనటువంటి నీకున్నటువంటి ఆ పరితాపం ఆటి వలన నువ్వు పోగొట్టుకోవచ్చు. అంటే చెప్పడం సులువుగా ఉంటుంది, కానీ అది ఆచరణలో పెట్టడం కష్టం. సరే, మనకు టైం అయింది, ఆపేద్దామా, చెప్పుకుందామా? రేపు ఎల్లుండి ఉందా? మీ ఇష్టమే నాన్న. సభ్యులందరికీ ఉన్నారా, వస్తారా రేపు ఎల్లుండి? ఒకసారి అందరినీ అడుగు, ఎందుకంటే నాకైతే పండుగలు గిండగలు ఏం లేవు, చిన్నప్పటి నుంచి లేవు. ఇప్పుడు నాకు బాబా తోటనే అదే పండగ, అర్థమైందా? మీ అందరికీ అదే పండగ. అందుకే ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి అడిగేస్తున్నాను. అందుకనే నువ్వు అడిగిన తర్వాత నాకు ఇప్పుడే చెప్పి